పోలవరం నల్లమల సాగర్ పై ఏపీ మంత్రి నిమ్మల హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం నల్లమల సాగర్ అంశంలో తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. గోదావరిలో వృధాగా కలుస్తున్న నీటిని తాము వినియోగించుకుంటున్నామని, గత 5 ఏళ్లలోనే 20,300 టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలైందన్నారు. దిగువ రాష్ట్రంగా వరద నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులే ఏపీకి కూడా వర్తించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు రెండూ బాగుండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు మంత్రి నిమ్మల. కేంద్రం కూడా వాజ్పేయి గారి దగ్గర నుంచి నదుల అనుసంధానం ఏదైతే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి అది అంచేత దాన్ని కూడా అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తీసుకున్నప్పుడు ఆ కమిటీని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం కమిటీని కూడా ఏర్పాటు చేయమని కేంద్రం నుంచి రావడం జరిగింది. దాని నుంచి కూడా మన పేర్లు అవి కూడా మనం కూడా చెప్పి పంపించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక 5 పేర్లు కమిటీకి మనం కూడా రికమెండ్ చేసి పంపించడం జరిగింది. అంచేత ఆ కమిటీ చేసుకునేది ఎందుకంటే ఆ కమిటీ అనేది ఎక్కువ ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వాళ్ళు డిస్కషన్ చేసేట విధంగా ప్రాసెస్ నడుస్తూ ఉంది. తెలంగాణలో రాజకీయపరమైనటువంటి కారణాలు తప్ప ఈ ప్రాజెక్ట్ని అంటే పోలవరం నల్లమల సాగర్ని అభ్యంతరం పెట్టడానికైతే ఏ విధమైనటువంటి సోర్స్ అక్కడ లేనిటువంటి పరిస్థితి. కేవలం ఏంటంటే వాళ్ళ రాజకీయ నేపథ్యంలో రాజకీయ కారణాలతోటి వాళ్ళ ఒక పార్టీ మీద ఒక పార్టీ పై చేయి సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప వాస్తవంగా అయితే ఇందులో కూడా టెక్నికల్గా కానీ ఇతరత్ర కానీ ఎక్కడ పెద్దగా అభ్యంతరాలు పెట్టవలసిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. అందుకే ఈరోజు కూడా మేము కేంద్రం దృష్టికి కూడా తీసుకొచ్చింది. అటు తెలంగాణ ఇటు లెక్కలు తేల్చుకోకుండా ట్రిబ్యునల్ చెప్పకుండా ఎట్లా కడతామని అంటూ ఉన్నారు. మరి ట్రిబ్యునల్ లెక్కలు తేల్చుకోకుండా మరి కాళేశ్వరం కానీ అయితే సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క కానీ ఎట్లా నిర్మాణం చేసుకోగలిగారు అంటే అందుకనే మనం పెద్ద వివాదాల జోలికి వెళ్ళాం అవసరంలా. రెండవది ఇప్పుడు కరువు రాష్ట్రం అవుతుందంటే అప్పర్ స్టేట్ ప్రాజెక్టులు కొట్టుకుంటే కింద రాష్ట్రం ఎప్పుడైనా నీళ్లు తక్కువ వస్తే కరువు వస్తుందేమో తప్ప అలా కింద రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టుకుంటే అప్పర్ రాష్ట్రంలో కరువు వస్తుందనేది ఎట్లా మనం చెప్పగలుగుతాం. అది కూడా మీకు లెక్కలతో సహా చెప్తూ ఉన్నాం. దగ్గర 1,50,000 టీఎంసీల నీరుని వృధాగా సముద్రంలో కలిపేశాం. పోనీ ఎప్పుడో 50 సంవత్సరాల చరిత్ర కాదు, ఈ మధ్యన వాటర్ తగ్గింది గోదావరిలో అంటా కూడా లేదు. లాస్ట్ 5 years కూడా యావరేజ్ 4,000 చెప్పిన 20,000 టీఎంసీల నీరు పోయింది లాస్ట్ 5 yearsలో. అంచేత వృధాగా సముద్రంలో పోయే నీటిలో 3,000 టీఎంసీలు యావరేజ్లో 200 టీఎంసీలు ఉపయోగించుకుంటే ఇంకా 800 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అసలు వాళ్ళ చెప్పేటువంటి మాటలకి అసలు పొంతం లేనటువంటి పరిస్థితి.